విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని, కార్మికుల తొలగింపు ఆపాలని, లేకుంటే మోడీ ప్రభుత్వానికి తగిన మూల్యం తప్పదని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులను తొలగింపు ఆపాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్కి వినతి పత్రం అందించారు. ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సొంతంగా కేటాయించి ప్లాంట్ పరిరక్షించాలని, స్టీల్ ప్లాంట్లు అక్రమంగా తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్లో తీసుకొని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ నిరసన కార్యక్రమం పిలుపునడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని కుట్రలు పన్నుతా ఉంది. ఆంధ్రుల ఆత్మ బలిదానంతో, విశాఖ ఉక్కు ఆంధ్రుల యొక్క నినాదంతో పెద్ద ఎత్తున పోరాడి సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ఎట్లాగైనా సరే ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఆదానీకో, అంబానీకో లేదా విదేశీ, స్వదేశీ, పోస్కో వంటి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చెప్పి తీవ్రమైన కుట్రలను ఈరోజు కేంద్ర మోడీ నాయకత్వాన్ని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతా ఉంది. ఇది సరైనది కాదు. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు మే 20 నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. సమ్మె చేస్తున్నప్పుడు కూడా యాజమాన్యం చర్చలకు పిలిచి సమస్య పరిష్కారానికి ఈరోజు పూనుకోవడం లేదు. ఎట్లాగైనా సరే కార్మికులు తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది. వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగింపుకు ఈరోజు పూనుకుంటా ఉంది. కార్మికుల వయసు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటుండగానే అర్ధాంతరంగా వేలాది మంది కార్మికుల్ని రోడ్డును పెడితే వారి కుటుంబాలు ఎట్లా పోషించుకోవాలి, ఎట్లా వారు జీవనం సాగించాలని చెప్పి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పాటుపడతామని చెప్పి, పరిరక్షిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఈరోజు హామీ నిలబెట్టుకోవడం లేదు. మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు దానికి సాయం చేస్తూ ఉన్నాడు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని చెప్పి, స్టీల్ ప్లాంట్ అక్రమంగా తొలగించిన కార్మికుల్లో తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోరాటాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ధర్నాలో పాల్గొన్న అందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపు ఆపి అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లో తీసుకోవాలని కోరుతూ ఈరోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. 3 లక్షల కోట్ల విలువైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను 30,000 కోట్లకు చౌకగా ఆదానీకో, అంబానీకో, విదేశీ, పోస్కోకో వంటి కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి కుట్రలు పన్నుతా ఉంది. చాలా దుర్మార్గం ఇది. సుమారు ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,00,000 మందికి పైగా ఉపాధి పొందుతున్న కంపెనీ ఆంధ్రుల ఆత్మ బలిదానంతో, విశాఖ ఉక్కు ఆంధ్రుల యొక్క నినాదంతో పెద్ద ఎత్తున పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకోవడం ఇది సరైనది కాదు. వెంటనే కేంద్ర బీజేపీ ప్రభుత్వం తన ప్రైవేటీకరణ కుట్రలు మానుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి టీడీపీ, జనసేన కూటమి హామీ ఇచ్చింది, చంద్రబాబు హామీ ఇచ్చారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తామని చెప్పి. కాబట్టి తాను ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారికి మేము విన్నవిస్తున్నాం. ఇప్పటికైనా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా ఆపాలని కోరుతా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించి సెయిల్లో విలీనం చేసి పరిరక్షించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు సిహెచ్ అమ్మన్నాయుడు, CITU జిల్లా అధ్యక్షుడు.